365 days ఫ్రీ ఫుడ్ పెడతారండి. 2 ప్లేస్లు అన్నమాట, ఒకటి బాలనగర్ లో, ఇంకోటి ఎర్రగడ్డల. సో మీరు చూస్తారు కదా, పబ్లిక్ మొత్తం అయిపోయారండి. 500 మంది అయిపోయారు మొత్తము. మళ్ళీ వచ్చినా పెడుతున్నారు. రెండోసారి పెట్టమని పెడతారు, మూడోసారి పెట్టమని పెడుతున్నారు. కడుపు నిండా పెడతాం, కడుపు నిండా పెడుతున్నారు. నిజంగా కడుపు నిండా పెట్టిల్లండి. మీరు చూడొచ్చు, మొత్తం ఎవరు లేరు. చికెన్ దమ్ బిర్యానీ, మళ్ళా ఇంకా బిర్యానీ మిగిలింది. ఇలా 365 days ఫ్రీ ఫుడ్ పెట్టాలంటే అది చాలా గ్రేట్. నిజంగా ఇలా కడుపు చల్లగా ఉండాలండి. నిజంగా ఇలా రోజు మజ్జిగ కూడా పెడతారండి. ఒకవేళ వెజ్ ఉంటే డిఫరెంట్ కర్రీస్ కూడా పెడతారు, పప్పు కూరలు కూడా పెడతారు. అన్నంతో పాటు డైలీ ఫ్రూట్స్ కూడా పెడతారండి. అన్న బాగుందా? బాగుందండి, రోజు బాగానే పెడుతున్నారు. రోజు తింటావన్నా? రోజు తింటున్నారు. ఇట్లా నాన్ వెజ్ వారం కోసం పెడతారన్నా? పెడుతున్నారు. ఓకే, వారానికి వస్తారు. ఓకే, బాగుందండి. రోజు తింటారా అన్న? రోజు ఏ టైం పెడతారు? రోజు 1 o'clock షార్ప్ 1 o'clock. సూపర్ అన్న, బాగుంది. కడుపుండే పెట్టిల్లా అన్న? అన్న రెండోసారి 3 వేస్తారు పెట్టమని పెడతారన్న? కడుపుండే పెడతారన్న? ల్యాండ్ మార్క్ వచ్చేసి బాలా చౌరస్తల పిల్లర్ నెంబర్ 313 అండి. సిటీ యూనియన్ బ్యాంక్ బిక్సీ ఉంటుంది. గూగుల్ మ్యాప్లో ఒకసారి కామెంట్లో పిన్ చేసి పెడుతున్నా. ఈ రోజు వచ్చేసి 200 కిలోల చికెన్ దమ్ బిర్యానీ చేశారన్నమాట. మీరు చూడొచ్చు. 500, ఎర్రగడ్డలు 500, 1000. సో ఈ బాలగల 500 మందికి, ఎర్రగడ్డ 500 మంది కంటే రోజు 1000 మంది. 1000 మంది డైలీ 1000 మంది. షార్ప్ గా ఏ టైం పెడతారన్న? షార్ప్ 1 o'clock కి పెడతాం. ఇప్పుడు దాకా 18 lakhs పీపుల్ తిన్నారు. ఇప్పుడు దాకా 18 లక్షల మంది రోజు పెడతారన్న. డైలీ ఒక్క దినం కూడా హాలిడే ఉండదు. రోజు ఎంత వర్షం ఉండదు పెడతాం. ఒక 1 day కూడా హాలిడే ఉండదు. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ పెడుతున్నారు కదా, అవును. ఖర్చు ఎంత వస్తారన్న ఒక రోజు? ఇది 70-75 వేలు ఖర్చు వచ్చింది ఇవాళ. అదే రోజు వెజ్ పెడతారు కదా, అప్పుడు ఎంత వస్తుంది ఒక రోజు? వెజ్ పెడితే 25,000 వస్తుంది. వెజ్ పెడితే 25,000 అంట, నాన్ వెజ్ అయితే సుమారు 75,000. మీ పేరన్నా? నా పేరు మొహమ్మద్ హాషిం, అల్లూర్ ట్రస్ట్ వాలంటీర్ని నేను. ఓకే, అల్లూర్ ట్రస్ట్ వాలంటీర్ని. ఓకే, ఇక్కడ డైలీ 1000 పీపుల్ కి మేము అన్నం పెడుతున్నాము. ఇంకా 100 పీపుల్ రిటర్న్ వెళ్తున్నారు. ఒకవేళ మీరు ఈ నంబర్ కి డొనేషన్ ఇస్తే, ఈ ఫోన్ పే, జీపే ఎంత ఉన్నది, డొనేషన్ ఇస్తే ఆ 100 మంది కూడా మేము కవర్ చేస్తాం. మా ఇట్లా 10 చేయాలని కోరిక ఉన్నది. మొత్తం హైదరాబాద్ లో 10 ఉండాలి. ఎవ్వరు ఆకలి నుంచి ఉండకూడదు. పప్పు అన్నం తినాలంటే కూడా 100 రూపాయలు అవుతుంది. బిర్యానీ తినాలంటే 200 అవుతుంది. అందరూ రిచ్ పీపుల్ బిర్యానీ తినాలని ఏం లేదు. అంత ఉన్నోడు లేనోడు అందరూ రిచ్ ఫుడ్ తినాలి, బిర్యానీ తినాలని మా కోరిక ఉన్నది. అందుకనే వారానికి ఒకసారి బిర్యానీ పెట్టే ప్రయత్నం చేస్తాం. మా ఫండ్ వస్తే ఇంకా ఎక్కువ చేస్తాం మేము. ఓకే, ఫోన్ పే, జీపే ఈ నంబరు. గూగుల్ పే నంబర్ వచ్చేసి సెల్ నంబర్ అండి. అవును, అన్న పేరు, సెల్ నంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా. ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే అన్నకి కాంటాక్ట్ చేసి డొనేట్ చేయొచ్చు. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. 80G కూడా ఇస్తారంట వీళ్ళు. మనం ఒక రోజు చాయ్ తాగితే దగ్గర 10 రూపాయలు అయితే అండి. ఒక రోజు చాయ్ తాగాలనుకోండి, ఒక 10 రూపాయలన్నా మీరు డొనేట్ చేయండి. ఒక 10 మంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు. మీరు మనీ కాకుండా ఇట్లా నిత్యావసరాలు మీరు డొనేట్ చేయొచ్చు. కొంతమంది పేపర్ ప్లేట్ డొనేట్ చేస్తారు, కొంతమంది రైస్ బ్యాగ్స్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేరు డొనేట్ చేస్తారు, కొంతమంది పప్పు డొనేట్ చేస్తారు. ఒకవేళ మీరు పెళ్లిళ్ళ ఫంక్షన్స్ లో ఏమన్నా అన్నం మిగిలినట్టు అయితే ఈ అన్న కాల్ చేస్తే ఈ అన్న తీసుకెళ్తారండి. రాత్రి 2 గంటలు కూడా ఒక 1000 మంది అన్నం ఉన్నదంటే లేపేస్తాం మేము. లేచి ఎప్పుడు స్లమ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఒకవేళ మీకు బర్త్డేస్ ఉన్నా, మీకు మ్యారేజ్ డే అయినా, యానివర్సరీ ఉన్నా, ఏది ఉన్నా మీ పేరు మీద కూడా ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తారండి. నా నంబర్ కి కాంటాక్ట్ చేయండి, నేను మొత్తం అరేంజ్మెంట్ చేసేస్తా. ఓన్లీ అన్నమే పెడతారా మధ్యాహ్నం, లేకపోతే పొద్దున టిఫిన్ కూడా పెడతారా? టిఫిన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఒకసారి ఒక నెల అట్లా అయితే టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తామని చూస్తున్నాం. టిఫిన్ ఇంకా ఫ్రీ టీ కూడా పెట్టాలని చూస్తున్నాం. ఇలా మధ్యాహ్నం అన్నమే కదండి, వీళ్ళు ఫ్రీగా టీ టిఫిన్ కూడా పెట్టాలనుకుంటున్నారు. మేమంతా వాలంటరీగా పనిచేస్తాం. మాకేం డబ్బులు అవసరం లేదు, మాకు ఉన్నదే చాలా ఉన్నది. మేము ఇది అల్లాకి, ఈశ్వర్ని హ్యాపీ చేయాలని పని చేస్తున్నాం. ఇక్కడ నో కాస్ట్, నో రిలీజన్ ఉన్నది. అందరూ కలిసిమెలిసి పని చేస్తాం. అందరు హిందూస్, ముస్లింస్, క్రిస్టియన్స్ ఉన్నారు. నేను అక్కడ వంటకారికి వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ వంటతోళ్ళంతా 4, ఆటో అయినా 5, మొత్తం 5 మందికే సాలరీ ఇస్తారంట. మిగతా వాళ్ళకి అందరూ వాలంటీర్ గా పనిచేస్తారు, ₹1 తీసుకోరండి. మీరు కూడా మన వాలంటీర్ గా పనిచేయకుండా మీరు కూడా వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చండి. చూస్తారు కదా, ప్యూర్ గీ పోసారు మన ముందే, ప్లస్ పాలు కూడా పోసారు. ఫ్రీ ఫుడ్డే కదా అని చెప్పి చీప్ క్వాలిటీ పెడతారు అనుకోకండి, మంచి క్వాలిటీ పెడుతున్నారు. నా ముందే పోసారు నెయ్యి, మీరు చూడొచ్చు. ఫైనల్ దమ్ బిర్యానీ అయిపోయింది, మీరు చూడొచ్చు దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో. మంచి స్మెల్ వస్తుందండి నిజంగా. ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లో రోజుకు వీళ్ళిద్దరే అంటారా అండి? రోజు మీ ఇద్దరే అంటారా? ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? 4 years నుంచి.
సో 4 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరే అడుగుతున్నారంట. నిజంగా ఏంటండి, రోజు పొద్దున ఎప్పుడు వచ్చి చేస్తారంట, పొద్దున 6 గంటలకు వచ్చి తయారు చేస్తారు అన్నం. ఇక 11 వరకు అయిపోతుంది. ఇక రోజు మొత్తం మీ కిచెన్లో మీకు ఏమి ఎంతమంది మొత్తం 4, మీ ఇద్దరు ఆడండి. సో 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు అండి. 2 ఆడవాళ్ళు ఏమో కూరగాయలు వస్తారు, వీళ్ళేమో పడుతారంట. ఇద్దరు నిజంగా రేటు. యాక్చువల్గా మీ ఇద్దరు కూడా పేదోళ్ళ కలిపి ఉంటారు నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మీరు వండుతూనే అక్కడ వెళ్తుంది అనమాట. అక్కడికి నిజంగా మీ ఇద్దరు రేట్ అండి. ఫైనల్ గా చికెన్ దమ్ బిర్యానీ తయారైపోయింది అనమాట. మొత్తం 200 కిలోలు. సో ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 200 కిలోలు చేస్తున్నారు అనమాట. ఆటోలో మొత్తం పెట్టుకున్నాండి. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్న బాలార్ చౌరస్తాకి వడ్డించడానికి. సో ఆటో వచ్చిందండి. సో ఇక ఫుడ్ డొనేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. షార్ప్ 1 o'clock కి లంచ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. రోజు అండి 360 రోజు షార్ప్ 1 o'clock. ఫస్ట్ ఇలా చిన్నపిల్లలు పెడతారండి. చిన్నపిల్లలు పెట్టిన తర్వాత లేడీస్ పెడతారండి. తక్కువ మంది ఉంటారు లేడీస్ పెట్టిన తర్వాత మొత్తం జెంట్స్ పెడతారండి. సో చూడొచ్చు, పబ్లిక్ ఎవ్వరు లేరు. 500 మందికి ఎక్కువ తిన్నారు. గంట సేపు అవుతుంది, వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఇంకా ఫ్రూట్స్ కూడా మిగిలినాయి, మీరు చూడొచ్చు. అట్టచ్చు ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా మిగిలినాయి ఇంకా ఫ్రూట్స్ కూడా. పబ్లిక్ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉంటారండి పబ్లిక్ మాత్రం. బాగుంది. రోజు తింటారా మీరు? రోజు డైలీ తింటాం. సో రోజు తింటారా అంట? రోజు ఎన్నింటికి పెడతారు? రోజు డైలీ 1 గంటకి. 1ంటికి మీరు కూడా తింటారు రోజు? రోజు బాగుందా? రోజు బాగుంది. డైలీ పెడతారు అన్న, మంచిగా పెడతారు అన్నము. ఎవరికి కల్పన సబ్బరీలు. ఓకే, కడుపుండే పెడతారు, మళ్ళీ 2 సార్లు వేస్తారు. 2 సార్లు వేయడం, మళ్ళీ 3 సార్లు కడుపుండే పెట్టి పంపిస్తారు. మంచిగా ఉంటుంది. బాగుందా? ఇంతకన్నా మంచిగా ఉంటుంది మాకు. ఇంతకన్నా భోజనం మంచిగా ఉడుకుడు కట్టము అన్ని కరెక్ట్ అవుతున్నాయి మాకు. రోజు తింటాం. టీం మొత్తం 10 మంది ఉంటారండి. వీళ్ళు వాలంటీర్ గా ఫుడ్ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. మీరు ₹1 కూడా తీసుకోరు కదా, ఫ్రీగా రోజు చేస్తారు ఫ్రీగా. గ్రేట్ అండి, గ్రేట్. మొత్తం 500 మందికి అన్నారు. 500 మందికి అయిపోయింది. ఇంకా మిగిలింది 2-3 సార్లు వేసారు, అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ కూడా మిగిలినాయి, మీరు చూడొచ్చు. ఫ్రూట్స్ కూడా చాలా మిగిలినాయి. ఇవి కూడా మంచి చేస్తారంట అందరికి. ఇవాళ రేపు సస్తా అంటే కొద్ది నీళ్ళు కూడా ఎవరు అసలుంటిది. వీళ్ళు 300 రోజులు అన్నం పెడుతున్నారు. అందులో మళ్ళీ ఒక వారంలో చికెన్ బిర్యానీ. నిజంగా గ్రేట్ అండి. ఇలాంటి వాళ్ళు చేయబట్టే ఇంకా ప్రపంచం ముందు నడుస్తుంది. హ్యూమానిటీ ఉన్నదంటే వీళ్ళని చూసే నేను నమ్ముతాను హ్యూమానిటీ ఇంకా ఉన్నదని. అన్న నిజంగా థ్యాంక్స్ అన్న, చాలా మంది కల్పించుకున్నారు అన్న. చాలా థ్యాంక్స్, మీరు వచ్చి మాకు ఆపరేట్ చేస్తున్నారు. ఓకే అన్న, మీ ఛానల్ కూడా చాలా పబ్లిసిటీ అయింది. ఓకే, మీరు వచ్చిన తర్వాత పబ్లిక్ చాలా పెరిగింది ఇక్కడ. ఓకే, ఇట్లనే పెరగాలి. మాదేదో 10,000 పీపుల్ టార్గెట్ ఉన్నది మాది. ఓకే, డొనేషన్స్ వస్తే అందరు సపోర్ట్ చేస్తే, ఓకే, పైన నుంచి మన గల్లా నుంచి ఉంటే సపోర్ట్ చేస్తే, ఓకే, అంతా మనం ఇక్కడ ఇన్స్పిరేటివ్ పోయింది ఏం లేదు. మనం ఇప్పుడు దానం ధర్మం చేస్తే మనం ఎప్పటి పైనకి వస్తుంది. మీరు నిజం చెప్పాలంటే ఏదో ఒక రోజు ఒక 10 మందికి కడుపు నింపండి. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి. మీకు చెప్పిన అర్థం కాదు, మీరు ఓన్ గా మీరు చేయండి, మీరు అది నిజంగా ఫీల్ అవుతారు. అన్ను ట్రస్ట్ వాళ్ళు ఇలానే రోజుకి దినదిన పైకి రావాలి. ఇంకా ఒక 10 బ్రాంచ్లు హైదరాబాద్ ఓపెన్ చేయాలి, పేదవాళ్ళ కడుపు నింపాలి.